ఈ లోకంలో ఉన్నవాడు నాకు అధికారం ఇస్తున్నాడు, నాలో ఉన్నవాడు నాకు అధికారం ఇస్తున్నాడు. అపవిత్రాత్మ మీరు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. మీరు ఇంటికి వెళ్ళండి, వాళ్ళకి సమాధాన శుభవచనాన్ని చెప్పండి, నశించే వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని యేసయ్య మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి మీరు వారికి భయపడద్దు, మరుగైనది ఏది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు తెలియకుండా నేను అన్ని చేస్తున్నా ఇది చేస్తున్నా అని మనం అనుకుంటే ఏదో ఒక రోజు మన రహస్యం బయటకు వస్తుంది. దొంగ ఎవడు దొరకకుండానే వాడు పారిపోతాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. రహస్యమైనది ఏది బయలుపరచగా ఉండదు, బయటికి రాకుండా ఉండదు. మనం ఏం చేయాలంటే రహస్యం అనే జీవితాన్ని యేసయ్య. అయితే ఈ లోకంలో ఉన్నవాడు నాకు అధికారం ఇస్తున్నాడు, నాలో ఉన్నవాడు నాకు అధికారం ఇస్తున్నాడు. అపవిత్రాత్మ మీరు వెళ్ళగొట్టండి, రోగులను స్వస్థపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. మీరు ఇంటికి వెళ్ళండి, వాళ్ళకి సమాధాన శుభవచనాన్ని చెప్పండి, నశించే వారి కోసం మీరు ప్రార్థన చేయండి అని యేసయ్య మనకు కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి మీరు వారికి భయపడద్దు, మరుగైనది ఏది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు తెలియకుండా నేను అన్ని చేస్తున్నా ఇది చేస్తున్నా అని మనం అనుకుంటే ఏదో ఒక రోజు మన రహస్యం బయటకు వస్తుంది. దొంగ ఎవడు దొరకకుండానే వాడు పారిపోతాడు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. రహస్యమైనది ఏది బయలుపరచగా ఉండదు, బయటికి రాకుండా ఉండదు. మనం ఏం చేయాలంటే రహస్యం అనే జీవితాన్ని యేసయ్య